తిరుమల తిరుపతి దేవస్థానం గోశాల అంశాన్ని రాజకీయంగా మాట్లాడటం మానేసి బాధ్యతాయుతంగా మాట్లాడే ఆలోచన ఇప్పటికైనా చెయ్యాలి. ఇక్కడ చంద్రబాబు గారు అసలు ఆవులు ఏం చనిపోయినా చనిపోయింది అన్నారు అంటే ఆయన అంటారు, లేదు కొన్ని ఒక 43 ఆవుల దాకా చనిపోయినాయని ఒకళ్ళు అంటారు, 42 చనిపోయిన ఒకళ్ళు అంటారు, 20 చనిపోయినాయని ఒకళ్ళు అంటారు. ఆవులు చనిపోవడం అన్నటువంటిది నిరంతరం జరుగుతుంటుంది. అవి వట్టిపోయిన ఆవులు కావచ్చు, అనారోగ్యం పాలైనటువంటి ఆవులు కావచ్చు. అది పోస్ట్ మార్టం జరగాలి. ఆ రిపోర్ట్లో అందులో మెన్షన్ చేయాలి. 2014 నుంచి ఈ రోజు వరకు 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 మొత్తం ఈ 10 ఏళ్ళు 11 ఏళ్ళు అయితే ఇవన్నీ ప్రతి ఏడాది ప్రతి నెల ఎన్ని గోవులు చనిపోతున్నాయి, ఎన్ని వస్తున్నాయి, ఎన్ని చనిపోతున్నాయి, ఎందుకు చనిపోయినాయి, అప్పట్లో ఏం చెప్పారు కారణం, ఇప్పుడు ఏం చెప్పారు, ఇప్పుడు ఏమన్నా డిఫరెంట్ కాజ్ ఉందా, అదేంటో బయట పెట్టండి, దాన్ని పరిష్కరించండి. దీంట్లో చనిపోయే అసలు ఏం చనిపోలేదని చంద్రబాబు గారు, చనిపోయినాయి కానీ తక్కువే అని చెప్పేసి ఈవో గారు, వట్టిపోయినాయి లేకపోతే వృద్ధాపు ఆవులు చనిపోకుండా ఉంటాయి అని చెప్పి చైర్మన్ గారు, ఇట్లా ఎవరిదో అని వాళ్ళు ఇందులో రాజకీయంగా ఎందుకు మాట్లాడాలి? అవునయ్యా ఆవులు చనిపోయి ఉంటాయి కాకపోతే దూడ చనిపోయినాయి అని వీళ్ళు చెప్పారు. కొన్నిసార్లు దూడలు కూడా చనిపోతాయి అనారోగ్యం కారణంగా. ఒకవేళ వాళ్ళు చెప్పిన దాంట్లో కావాలని చెప్తున్నారు, మేము అందులో వెరిఫై చేసాం, మా దగ్గర రికార్డులో ఉన్నాయి, ఆ దూడలు చనిపోయినటువంటి ఏవైతే వాళ్ళు చూపెడుతున్నారో అవి అనారోగ్యం కారణంగా చనిపోయినాయి అని చెప్తే అయిపోతుంది. మా దగ్గర వెటర్నరీ డాక్టర్ రిపోర్ట్ ఉందంటే లేదు రోడ్డు మీద ఎక్కడో చనిపోయింది, అవును ఒకటో తప్పిపోయింది, దాన్ని తీసుకురావడం ప్రయత్నిస్తే లోపు చనిపోయింది, దానికి సంబంధించి బాధపడ్డాం మేము కూడా, ఇంకోసారి అట్లా జరగకుండా చూడాలని ఆదేశించాం అని చెప్తే అయిపోతుంది కదా. లేదు అసలు అట్లా ఏం జరగలేదు, తప్పు చెప్పారు, తీసుకెళ్ళి బొక్కలో దోసేయచ్చు కదా, వీళ్ళ మీద కేసు పెట్టేయచ్చు కదా. ఎందుకు రకరకాలైనటువంటి ప్రచారాలు? ఇప్పుడు చూడండి, గోశాలలో పశువులు చనిపోకపోయినా గోశాలలో పశువులు చనిపోయాయంట. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో 43 గోవులు చనిపోయాయి. అది ఈవో గారు 43 చనిపోయినా అంటే ఆయన ఏం చనిపోకపోయినా సరే చనిపోయినాయి అంటున్నారు. ఎందుకు దేవుడితో ఎందుకు ఈ రాజకీయాలు, దేవుడి కార్యకలాపాలతో ఎందుకు రాజకీయాలు? కరుణాకర్ రెడ్డి రైట్ చేసింది తప్పు అయితే ఇలా లేదు 43 చనిపోయినా అంటున్నారు. మీరు 100 చెప్పారు, మా దగ్గర 43 ఉంది లిస్ట్, ఇది దెన్ ఇట్స్ ఎనఫ్. దానికి రీజన్ ఏంటనేది చెప్తే సరిపోతుంది కదా. ఎందుకు దీంట్లో రాజకీయాలు చేసుకుంటున్నామో అర్థం కాదు.